Hi everyone, welcome to my channel Chemistry Yourself. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to solve a problem related to buffer solution. In this video, we are going to solve a problem related to pH problem. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే ఒక వీక్ యాసిడ్ ఇస్తున్నాడు, ఒక వీక్ బేస్ ఇస్తున్నాడు. ఆ రెండింటికి pKa pKb వాల్యూస్ ఇస్తున్నాడు. ఒక వీక్ యాసిడ్ pKa, ఒక వీక్ బేస్ pKb ఇచ్చేసి ఆ రెండు కంబైన్ అయితే వచ్చే సాల్ట్ కు pH కనుక్కో అన్నాడు. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఎలా చేస్తామంటే ఒక ఫార్ములా ఉంది. సో pH ఆఫ్ ఏ సాల్ట్ formed by a weak acid and weak base, pH is equals to half into pKw plus pKa minus pKb. ఇది ఫార్ములా, మనం యూజ్ చేసే ఫార్ములా. ఇది ఎక్కడంటే at 25 degree Celsius, ఓకేనా? బట్ అట్ 25 degree Celsius మనకు తెలిసిన విషయం ఏంటంటే బట్ అట్ 25 degree Celsius pKw వాల్యూ 14 అనమాట. కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రాబ్లంలో మనకు అది ఇవ్వడు, మనమే గుర్తుపెట్టుకోవాలి. సో హాఫ్ ఇంటూ pKw 14 ప్లస్ pKa మైనస్ pKb. సో pH ఏమవుతుంది, అప్పుడు హాఫ్తో మల్టిప్లై చేయి, ఇదేమవుతుంది 7 అవుతుంది, ప్లస్ హాఫ్ ఇంటూ pKa మైనస్ pKb. కొన్ని బుక్స్లో డైరెక్ట్గా ఫార్ములా ఇలా కూడా ఇస్తాడు, ఓకేనా? సో ఎందుకంటే ఇదంతా చెప్పకుండా డైరెక్ట్ చేస్తాడు. సో ఇది అసలు విషయం. దేర్ఫోర్ pH ఇజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ హాఫ్ ఇంటూ pKa ఎంత ఇచ్చాడు 4.76, pKb 4.75. Therefore pH is equals to 7 plus half into 4.76 లోంచి 4.75 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 0.01 వస్తుంది. Therefore pH is equals to 7 plus 0.01 ను హాఫ్ చేస్తే ఎంతనైనా 0.005. Therefore pH is equals to రెండు సమ్ చేస్తే 7.005. ఇలా ఒక వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ కంబైన్ అయినప్పుడు వచ్చే సాల్ట్ pHను మెజర్ చేయొచ్చు, ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.